నాన్న, మీకు ఒక మాట చెప్పనా? మన జీవితంలో అనేక మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కొన్నాళ్ళు నిలబెడతారు, కొన్నాళ్ళ తర్వాత ఏదో కారణాల చేత మనల్ని వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. సహజం ఇది. కానీ ఒక్కొక్క వ్యక్తి మనసుకి దగ్గరగా ఉంటారు. కానీ ఏ కారణం చేతనో ఆ వ్యక్తి కనుక దూరం అయిపోతే, అమ్మయ్యా పోయాడురా బాబు, గొడవ వదిలిపోయింది అనుకునేటట్టుగా మాత్రం ఉండకూడదు. ఆ మనిషి లేకపోతే నేను ఉండలేను. ఆ మనిషి వల్ల నేను చాలా కోల్పోయాను, చాలా విలువలు కోల్పోయాను, చాలా ప్రేమను కోల్పోయాను, ఆప్యాయత కోల్పోయాను, అనురాగాన్ని కోల్పోయాను, ఆదరణ కోల్పోయాను, తల్లి లాంటి తండ్రి లాంటి ఒక ఆప్యాయతను కోల్పోయానని చెప్పి యువతల వ్యక్తి కుమిలి కుమిలి ఏడవగలిగే విధంగా ఉండాలి స్నేహం అంటే. అంతే తప్ప పోతే పోయాడు, వీడు ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పి నిర్లక్ష్యంగా మాత్రం ఆ స్నేహం మిగిలిపోకూడదు. తెలిసిందా? ఒకవేళ ఎప్పుడైనా మీ అంతటా మీ కారణం చేతి చిన్న చిన్న పొరపాట్ల సైడం ఎవరైనా సహజమే, ఇది కాదని నన్ను. కానీ ఒక్కొక్కసారి మన అహంకారం చేతో లేకపోతే ఏదైనా ఒక నిర్లక్ష్యం చేత ఇంకోటి అవతల వ్యక్తిని మనం కొంచెం తోలనాడి మనసు గాయపరిచినట్లయితే మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఆలస్యం అమృతం విషయం తెలుసు. ఇంకా ఆలస్యం లేకుండా తిరిగి ఆ మనిషిని చేజిక్కించుకోవడం అనేది మీ బాధ్యత. అవునా కాదా చెప్పండి?